స్వాతి హత్యలో బయటపడుతున్న కీలక విషయాలు. పెళ్లైన దగ్గర నుంచే భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు మహేందర్. పంచాయతీలతో పరువు తీసిందనే కక్షతో హత్య చేశాడు. హత్యకు ముందు స్వాతి పిన్నిని మహేందర్ కలిశాడు. పరుపు మీదనే స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికాడు. స్వాతి శరీర భాగాలకు రాళ్లు కట్టి మూసిలో పడేశాడు. టెన్షన్ తట్టుకోలేక ఆ సమయంలో ఎక్కువగా సిగరెట్స్ తాగాడని తెలుస్తోంది. చెల్లికి ఫోన్ చేయడంతో మహేందర్ దొరికిపోయాడు. బోడుపుల్ స్వాతి హత్య కేసులో ఇప్పుడిప్పుడే కొన్ని కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ వారి వైవాహిక జీవితం పెళ్ళైన నెల నుంచే అనుమానాలు గొడవలతో స్టార్ట్ అయింది. అనుమానం అనే పెనుభూతం వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది. అసలు స్వాతి మహేందర్ పెళ్ళైన దగ్గర నుంచి కూడా స్వాతి మరణం వరకు ఏం జరిగిందో ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ దంపతులు ముందుగా వికారాబాద్లో ఉండేవాళ్ళు. అక్కడే స్వాతి గర్భవతి అయినప్పుడు మహేందర్ రెడ్డికి అనుమానం పెరిగింది. దాంతో అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. గొడవలకు సంబంధించి స్వాతి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఇతని మీద కేసు పెట్టింది. నా మీద అనుమానం పడతా ఉన్నాడు, నన్ను వేధిస్తూ ఉన్నాడు, గొడవలు పడతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు, టార్చర్ అయిపోయింది, ఇతన్ని సెటరేట్ చేయండి అని చెప్పి ఒక కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్కి మకాం మార్చిన పరిస్థితుంది. కాంప్రమైజ్ అయ్యి హైదరాబాద్కి వచ్చిన తర్వాత భర్త మహేందర్ ర్యాపిడోలో జాయిన్ అయ్యాడు. ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. డబ్బులు సరిపోకపోవడంతో స్వాతి కూడా ఒక కాల్ సెంటర్ ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో మహేందర్ రెడ్డికి అనుమానం ఇంకా ఎక్కువైంది. స్వాతి ఉద్యోగం చేస్తోంది, ఎవరెవరితోనో మాట్లాడుతుంది, ఫోన్లు చేస్తూ ఉంది. అనుమానం పెంచేసుకున్నాడు. ఆ ఉద్యోగం నువ్వు వద్దు, నువ్వు మానేసే అన్నాడు. ఈ క్రమంలో స్వాతి కూడా తరచూ పంచాయతీలు పెడుతుండేది. నీ ప్రవర్తన ఎందుకు మార్చుకో మహేందర్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మనం మన జీవితాన్ని అందంగా మలుచుకుందాం అనుకున్నాము, ఇద్దరం కష్టపడి పనిచేద్దాము, డబ్బులు సంపాదించుకుందాం, మన జీవితం ఒక అద్భుతంగా ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఎంతో నచ్చ చెప్పింది. కానీ మహేందర్ వినలేదు. ఈ విధంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో రెండోసారి కూడా స్వాతి గర్భం దాల్చింది. 27వ తారీఖున వికారాబాద్ వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుని పుట్టింటికి వెళ్తానని చెప్పింది. భార్య పదే పదే పుట్టింటికి వెళ్తానని చెప్పడం మహేందర్కి అస్సలు నచ్చలేదు. మహేందర్ రెడ్డిలో అనుమానం పెరుగుతూ ఉంది. కాల్ సెంటర్ జాబు మానేయమని చెప్పాను, బలవంతంగా మానేయమన్నాను, మానేసింది. తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ నేను పుట్టింటికి వెళ్తాను, 27వ తారీఖు వినాయక చవితి పండుగ ఉంది, నేను వైద్య పరీక్షలు చేయించుకుంటాను, నేను ఇప్పుడు 5 నెలల గర్భవతిని, ఒక పరీక్షలు చేయించుకుంటాను, నేను పుట్టింటికి కూడా వెళ్తే నా మనసు కొంత కుదుట పడుతుంది, నేను వెళతాను అని స్వాతి అన్నది. పదే పదే పుట్టింటికి వెళతాను అనటం మహేందర్ రెడ్డికి నచ్చలా. కోపం పెంచుకున్నాడు, ఆగ్రహంతో ఊగిపోయాడు. పుట్టింటికి వెళ్తావా, నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తా అంటూ కోపోద్రిక్తుడైపోయాడు. భార్యను చంపే ముందు మహేందర్ రెడ్డి మేడిపల్లిలో ఉండే స్వాతి పిన్ని అనిత ఇంటికి వెళ్ళాడు. స్వాతి పదే పదే గొడవ పడుతోంది, నేను వద్దని చెప్పిన పనే చేస్తూ ఉంది, నువ్వు ఒక్కసారి రా, నచ్చజెప్పు, మీ స్వాతికి నువ్వు నచ్చజెప్తే ఏమైనా దారిలోకి వస్తుందేమో అని స్వాతి పిన్ని దగ్గర చెప్పాడు. ఆమె సరే నేను ఒకరోజు వస్తాను, వచ్చి మీ ఇద్దరితో మాట్లాడతాను, ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అని ఇంటికి పంపించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి మహేందర్ భార్యను చంపేశాడు. ఇంటికి వచ్చిన మహేందర్ తన మనసు మార్చేశాడు. పూర్తిగా మైండ్ సైకోలాగా మారిపోయింది. ఈ రాత్రికి ఎలాగైనా సరే చంపేయాలి, స్వాతిని చంపేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంటికి వచ్చాడు. వస్తూ హ్యాక్సా బ్లేడ్ ఒకటి తీసుకొచ్చాడు. బ్లేడ్ తీసుకొచ్చి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ముందు, ఆ ఆలోచన చేసే ముందు గొంతు పిసికి బలవంతంగా బెడ్ మీద పడేసి 2 చేతులతో గొంతు మీద నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. స్వాతి చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ముందే తెచ్చుకున్నటువంటి ఆ హ్యాక్సా బ్లేడ్తో ముక్కలు ముక్కలుగా నరికేశాడు. తల, మొండెము, కాళ్ళు, చేతులు అన్నీ వేరువేరు చేసేశాడు. ఆ హ్యాక్సా బ్లేడ్తో కట్ చేసేశాడు. చెత్త తీసుకెళ్లే పెద్ద కవర్లు ముందే తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కవర్లలో చేతులు, కాళ్ళు, మొండాన్ని, తలను కుక్కాడు. ఆ కట్ చేసే సమయంలో కూడా ఒక బెడ్షీట్ మీద సౌండ్ రాకుండా కట్ చేసేటప్పుడు ఎక్కడ సౌండ్ వస్తుందనే ఉద్దేశంతో బెడ్ మీద ఆ శరీర భాగాల్ని కట్ చేశాడు. తర్వాత నల్లటి కవర్లలో వాటన్నిటినీ కుక్కేసినటువంటి పరిస్థితి ఉంది. మేడ మీదకి వెళ్ళాడు, ఒక రాయి తెచ్చాడు, ఒక ఇటుకు రాయి తీసుకొచ్చి తలకి జత చేసి దాన్ని తాడుతో కట్టి నల్లటి కవర్లో ప్యాక్ చేశాడు. ఎందుకంటే
రాయి బరువైనటువంటి ఒక వస్తువుతో నదిలో పడేస్తే, వాటర్లో పడేస్తే అడుక్కంటే వెళ్ళిపోతుంది, మళ్ళీ తేలవు, నేను ఎక్కడా దొరకను, నేను తప్పించుకోగలుగుతాను ఈజీగా, అది మృతదేహం కనిపించకపోతే అని చెప్పి ప్లాన్ వేశాడు. నదిలో తేలకూడదు శవాలు, శరీర భాగాలు, కాబట్టి బరువైన వస్తువును తాడుతో కట్టేసి వాటర్లో పడేద్దాం అనుకున్నాడు. అట్లాగే ఇటుకరాయి తీసుకొచ్చి తలకు కట్టాడు. తర్వాత ఒక 10 కేజీల బరువు ఉన్నటువంటి రాయిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు ఉన్నటువంటి బ్యాగులో కట్టేసి పెట్టాడు. వరుసగా 2 సార్లు వెళ్ళాడు. మూసీ నదికి వెళ్ళి ప్రతాప సింగారం రోడ్లో అక్కడ పడేశాడు. 2 సార్లు తిరిగాడు. కట్ చేసిన తర్వాత ఒక్కసారి పాండబ్బా దగ్గరికి వచ్చాడు. సిగరెట్ల మీద సిగరెట్లు, టెన్షన్ తట్టుకోలేక సిగరెట్లు తాగినటువంటి విజువల్స్ కూడా బయటకు వస్తామని అతను ఆ నల్లటి కవర్లలో మూసీ నదిలో పడేయటానికి రాత్రి సమయంలో వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్, ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా పోలీసులు తీసుకున్నారు. అంటే ఏ విధంగా అతడు మారిపోయాడు, అతని మైండ్ ఏ విధంగా డైవర్ట్ అయిపోయింది, ఒక సైకోలాగా ఏ విధంగా మారిపోయాడు అనేది కూడా చాలా స్పష్టంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఈ విధంగా తను చాలా దారుణంగా ప్రవర్తించాడు. తర్వాత చెల్లికి ఫోన్ చేశాడు. ఇదంతా చేసి శవాన్ని మాయం చేసి నదిలో పడేసిన తర్వాత తన చెల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. స్వాతి నాతో గొడవ పడింది, నాకు ఇష్టం లేని పని చేయొద్దు స్వాతి అన్నాను, తను చేస్తానంది, గొడవ పెరిగింది, నాతో చాలా తీవ్రంగా గొడవ పడింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కనిపించట్లేదని చెప్పి నాటకం ఆడాడు. వాళ్ళ చెల్లికే ఫోన్ చేసి ఈ డ్రామా అంతా ప్లే చేశాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంట, ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకైతే తెలియదు అని చెప్పాడు. మరి మహేందర్ రెడ్డి చెల్లికి ముందు నుంచే మహేందర్ రెడ్డి మీద అనుమానం ఉంది. ముందు నుంచే మహేందర్ రెడ్డి వ్యవహార చెల్లికి బాగా తెలుసు. వీళ్ళు గొడవ పడతా ఉన్నారు, చాలాసార్లు పంచాయతీలు జరిగినాయి, పెద్దలు చాలాసార్లు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ గొడవలన్నీ తెలుసు కాబట్టి వీడే ఏదో చేస్తుంటాడు. ఈ రాత్రి సమయంలో ఎక్కడికి పోతుంది, ఎవరి దగ్గరికి కనిపోతుంది, వీడే ఏదో చేస్తుంటాడని చెప్పి అనుమానం వచ్చి బంధువు గోవర్ధన్ రెడ్డికి చెప్పింది వాళ్ళ చెల్లి. గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చాడు. ఏమైంది, ఎటుపోయింది అంటే, ఏమో గొడవ పడింది, తగులాడింది, నువ్వు అసలు నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అన్నాడు. సరే పోలీసులకి కంప్లైంట్ అన్నా ఇద్దాము, కనిపించట్లేదు అంటున్నావు కదా అన్నాడు గోవర్ధన్ రెడ్డి. సరే ఇద్దాం పదా అని చెప్పి ఉప్పల్ పిఎస్కి వెళ్ళారు. ఇక్కడ కాదు, అది మేడిపల్లి పిఎస్ పరిధికి వస్తుంది మీ ఏరియా, అక్కడికి వెళ్ళి పెట్టండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తడబడుతున్నాడు. పోలీసులు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఇలాంటి కేసులు 100 చూస్తుంటారు పోలీసులు. నిజం చెప్పరా నువ్వు అని గట్టిగా గద్దించి తమ స్టైల్లో అడిగితే అప్పటి వరకు తత్తరపాటుకు గురైనటువంటి మహేందర్ రెడ్డి నిజాన్ని ఒప్పేసుకున్నాడు. నేనే చంపాను. ఆ బంధువు గోవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతసేపు నాటకం ఆడావా, డ్రామా ఆడావురా నువ్వు, కనిపించట్లేదు, వెళ్ళిపోయింది, సామాన్లు సర్దీసుకొని బట్టలు సర్దీసుకొని వెళ్ళిపోయిందన్నావు, ఇప్పుడు పోలీసులు గట్టిగా అడిగేసరికి నేనే చంపేశానని చెప్పేసి అంటున్నావు, ఎంత దుర్మార్గుడు నువ్వు అని చెప్పి ఆ బంధువు గోవర్ధన్ రెడ్డి కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఒప్పేసుకున్నాడు. ఎందుకు చంపానన్నది కూడా చాలా క్లియర్గా పోలీసులకు చెప్పాడు. అనుమానం కారణమై, అనుమానం పెనుభూతమై ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ లాగా బిహేవ్ చేసి చంపేశాడు దారుణంగా. ముక్కలు ముక్కలుగా కట్ చేసి మూసీ నదిలో పడేశానని కూడా చెప్పాడు. రాళ్లు కట్టి ఆ నల్లటి కవర్లను మూసీలో వేశానని చెప్పాడు. మొత్తం జేహెచ్ఎంసీ అలాగే డేరెఫ్ సిబ్బంది అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఇంతవరకు ఆ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు నదిలో పడేశాడు కదా, వాటిని వెతుకుతూ ఉన్నారు, దొరకలా. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువవుతుంది. ఈ మధ్యకాలంలో బాగా వర్షాలు పడ్డ నేపథ్యంలో, వరద ఉన్న నేపథ్యంలో ఆ వాటరు వేగంగా ప్రవహించడం కారణంగా వెతకడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంతవరకు దొరకలా. కానీ ఆ ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత శరీర భాగాలు దొరుకుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా క్లియర్గా జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న స్వాతి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సైకో వెధవికి కఠినంగా శిక్షించాలి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, వాళ్ళు కూడా ఒక కారణం, మా అమ్మాయిని మోసం చేశాడు, ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా మా అమ్మాయి సుఖంగా లేదు, వీడితో ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు. ఇక స్వాతి సోదరి శ్వేత కూడా నేను మాట్లాడింది. మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాడు చంపేస్తాడు, అంతటి సైకో వెధవాడు, దయచేసి వాడిని కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వాడికి కరెక్టు, ఎంత త్వరగా ఉరిశిక్ష వేస్తే అంత మంచిదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి స్వాతి సోదరి శ్వేత కాలేజీలు ఉంటే కాలేజీ దగ్గర కూడా వచ్చాడంట. మీ అక్కకి పిచ్చి పట్టింది బాగా, హాస్పిటల్లో జాయిన్ చేశాను, నువ్వు రా అని చెప్పి కారు ఎక్కించుకునే బలవంతం చేయబోయాడంట.
అది కూడా చెప్పింది శ్వేత. అంతటి దుర్మార్గుడు సార్, వెంటనే వాడిని శిక్షించాలి. మీరు ఏదో జైల్లో వేసి కూర్చోబెట్టడం కాదు, వాడికి ఉరిశిక్ష ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడికి ఉరిశిక్ష వేయాలి. మా అక్క ఏ రోజు కూడా సంతోషంగా లేదు, కన్నీళ్లు పెట్టుకుంటుంది, ఏడుస్తూ ఉంటుంది, నాకు ఫోన్ చేసి తన బాధ మొత్తం చెప్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఇంతకాలం ప్రేమను నటించి ఎంత దారుణంగా ప్రవర్తించాడు. ఒక్కరోజు కూడా నవ్వుతూ మాట్లాడిన సందర్భం లేదు సార్. అలాంటి సైకో వెధవని అసలు ఈ ప్రపంచంలో ఉండటానికే వాడికి అర్హత లేదని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. నిన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. సో ఈ కేసులో ఇంకా కొన్ని నిజాలైతే బయటకు వస్తేనే పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుడు మహేందర్ రెడ్డిని ఏం చేయాలి? ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి శరీర భాగాల్ని కూడా కనిపించకుండా నదిలో పడేశాడంటే ఇలాంటి సైకో వెదలకి ఎలాంటి శిక్ష వేయాలి? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.